హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపికాస్ కిచెన్. ఈరోజు రెసిపీ ఏంటో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూశారు కదా. ఇది మనందరి ఫేవరెట్ వెజ్ మంచూరియా. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టపడి తిని ఈ చైనీస్ రెసిపీని ఇంట్లోనే టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు క్యాబేజ్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తురుముకోవాలి. పెద్దగా ఉంటే మంచూరియా బాల్స్ చేసేటప్పుడు విచ్చుకుపోతాయని గుర్తుంచుకోండి. కావాలంటే మీరు క్యాబేజ్ని తురిమి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 2 క్యారెట్లు తీసుకొని వాటి చెక్కు తీసేసి సన్నగా ఈ విధంగా తురిమి పెట్టుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని అలాగే క్యారెట్ తురుముని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయను వాష్ చేసి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చి చీల్చి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి క్యాబేజీని క్యారెట్ తురిమిని తీసుకోవాలి. ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, చిపించి ముక్కలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం, మిరియాల పొడి, అలాగే కొంచెం కొత్తిమీర తురుము వేసుకోవాలి. అన్నీ వేసుకున్నాక క్యాబేజ్ క్యారెట్ మసాలాలన్నీ కలిసేదాకా ఒక 2 నిమిషాల పాటు నెమ్మదిగా కలుపుకోవాలి. మసాలాలన్నీ కలిసిపోయాక ఇందులో 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 3 టేబుల్ స్పూన్ల మైదాను వేసి కలుపుకోవాలి. ఈ రెండింటికి బదులుగా మీరు బియ్యం పిండిని కూడా వాడుకోవచ్చు. క్యాబేజ్ క్యారెట్ తురుము నుండి నీరు వచ్చేలాగా కలుపుకోవాలి. అలాగని బాగా నీరు వచ్చిందో మంచూరియా బాల్స్ విరిగిపోతాయి, ఆయిల్లో సరిగ్గా వేగవు. ఇప్పుడు ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మంచూరియా బాల్స్ని నూనెలో వేసుకోవాలి. ఆయిల్ హీట్ కాకముందే వేశారో మంచూరియా బాల్స్ ఆయిల్స్ అంతటిని పీల్చేసుకుంటుంది. మంచూరియా బాల్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. మీరు హై ఫ్లేమ్లో పెట్టి కాలిస్తే బాల్స్ పైన క్రంచీగాను లోపల మెత్తగాను ఉంటాయి. అందుకని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మంచూరియా బాల్స్ అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా తురిమి వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోండి. పచ్చివాసన పోయే వరకు హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ చైనీస్ చిల్లీ సాస్, అంటే దానికి బదులుగా షెజ్వాన్ సాస్ వేసుకోండి. కారం మాత్రం అసలే యూజ్ చేయకండి. 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్, 1 టీ స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ వెనిగర్, అలాగే మిరియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అందులోని 1 కప్ వాటర్ పోసుకోండి. వాటర్ హీట్ అయి మసులుతుండగా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మంచూరియా బాల్స్ని వేసి కలుపుకోవాలి హై ఫ్లేమ్లోనే. అప్పుడే మంచూరియా బాల్స్ చాలా స్మూత్గా టేస్టీగా అవుతాయి. గ్రేవీలా అయ్యాక ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఇది మన సందుల్లో ఉండే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దొరికే వెజ్ మంచూరియాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో చెప్పండి. మరిన్ని ఇలాంటి ఫుడ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.